Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Nifty 24th February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈరోజు మనం క్లాస్లో మాట్లాడుకోబోతాం అన్నమాట. సో చాలా సింపుల్ స్ట్రాటజీ విత్ సింపుల్ ఎంట్రీ, చాలా పెద్ద రిస్క్ రివార్డ్ అన్నమాట. సో ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు మనం క్లాస్లో చర్చించుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏం జరిగింది ఏంటో చూద్దాం. నిన్న ఎంట్రీ కోసం మాట్లాడుకున్నాం. నిన్న మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసింది కదా. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసిన తర్వాత నిన్న వీడియోలోని మనం చెప్పుకున్నట్టు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. పలానా దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. బట్ ఓవరాల్ టార్గెట్ అయితే నేనైతే టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాను. అయితే అందరిది ఇదే అవ్వలేదు అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. తర్వాత ఏమైంది, ఈరోజు గ్యాప్ డౌన్ అయిన తర్వాత డ్రాస్టిక్ రెడ్ క్యాండిల్, డ్రాస్టిక్ డౌన్ ఫాల్. మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్కి సూచిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని 1 hour టైం ఫ్రేమ్ చెప్పాను కదా. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి డౌన్ సైడ్కి ఇంకా ట్రావెల్ అవుతుంది అనమాట మార్కెట్ అనేది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఈ ట్రావెల్ అవుతున్న మార్కెట్లోని ఎక్కడైనా మనకి ఎంట్రీ పాసిబిలిటీ దొరికిందా అంటే ఇక్కడైతే యాక్చువల్ చెప్పాలంటే స్టాపేజెస్ ఏం లేవు. ఈ ఏరియాలో ఇంకా స్టాప్స్ ఏం లేవు. ఏదైనా ఇంపార్టెంట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఆపడం కానీ, ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఆపడం కానీ ఏమీ లేదన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా బ్లైండ్గా మనం ఏదైనా బేరిష్ ఎంట్రీ దొరికితే బేరిష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కదని చెప్పేసి బేరిష్ అన్నాను కాదని చెప్పేసి క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అయిపోవడం కాదు. ఓకే, సో ఇప్పుడు ఉన్నది. ఓకే, ఇది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక సపోర్ట్ అండ్ డిస్టెన్స్ అనుకుంటారు రీటైల్ థియరీ ప్రకారం. సో ఇలా క్యాండిల్ బ్రేక్ అవగానే ఇది చూడండి, ఈ క్యాండిల్ ఇలా బ్రేక్ అవగానే ఇది సపోర్ట్ బ్రేక్అవుట్ అనుకుంటారు. సపోర్ట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇంక ఎంట్రీ ప్లాన్ చేస్తారు అనమాట. బట్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో ఇక్కడ ఏమవుతుందంటే పర్టికులర్ స్టాప్ లాస్ ఎక్కడ అనేది ఇవ్వలేము, ఎక్కడ చెప్పలేము, డిఫైన్ చేయలేం. సో అందుకే ఏంటంటే ఈ స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ అనేది డిఫైన్ చేస్తుంది. పర్టికులర్ స్టాప్ లాస్ అనేది ఎప్పుడైనా సరే మన ఎంట్రీ అయితే టార్గెట్ అనేది ముఖ్యం కాదు, స్టాప్ లాస్ అనేది ముఖ్యం. ఎప్పుడు మన లాస్ని ఏంటంటే మనం ఎంతైతే కోల్పోతున్నామో మనకు తెలిసి ఉండాలి. మన లాస్ అనేది మనకు ఐడెంటిఫై అయ్యి ఉండాలి. అప్పుడే ఎప్పుడైనా సరే కరెక్ట్ రిస్క్ రివార్డ్ అనేది మనం ఫాలో అవుతున్నట్టు ఒక కరెక్ట్గా పొజిషన్ సైజ్, రిస్క్ సైజింగ్ అన్ని కరెక్ట్గా చేస్తున్నట్టు మార్కెట్లో. సో ఆ విధంగా ఏంటంటే సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది కదా. ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ అయిపోతే ఈ పైన ఇలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, సమ్ టైమ్స్ ఇలాంటి టైమ్స్లో మీకు ఏంటంటే మంచిగా వచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంటే ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఒకసారి చూద్దాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇప్పుడు చాలా సింపుల్ ఎంట్రీ ఈరోజు మాకు పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని ఇక్కడ ఇండ్యూస్మెంట్ అంటే ఈ 1 minute టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్లో ఇండ్యూస్మెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది ఇలా బ్రేక్అవుట్ అయింది కదా, ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లో అనమాట. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది కదా. ఓకే, సో ఇది ఆర్డర్ ఫ్లో అనమాట మనకి. సో ఆ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి 1 minute టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా తీసుకుంటాం కదా. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది, ఇక్కడ ఒక పుల్ బ్యాక్, రీసెంట్ పుల్ బ్యాక్. ఈ రీసెంట్ పుల్ బ్యాక్ని మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్ చేసి బ్రేక్ చేస్తుంది. ఓకే, సింపుల్ ఎంట్రీ. ఇండ్యూస్మెంట్ సింపుల్ అంటే మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేసిక్స్ నేర్చుకుంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ స్టార్టింగ్ నేర్పిస్తారు కదా. బేసిక్స్లో అయినా సరే ఎక్కడైనా సరే సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ. ఓకే, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లోని కూడా టెస్ట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ ఆర్డర్ ఫ్లో, ఇది ఉంది కదా ఆర్డర్ ఫ్లోని ఆ క్యాండిల్ టెస్ట్ చేస్తుంది. ఇదిగోండి. ఓకే, సో ఇక్కడ టెస్ట్ చేస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ. సో ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఏంటంటే సింపుల్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ జనరల్గా. అయితే తర్వాత చూసుకుంటే మరి ఎంట్రీ ఎలాగవుతామంటే ఇది మనకి స్టాప్ లాస్ ఇప్పుడు ఐడెంటిఫై అయిపోతుంది కదా, ఇది మన స్టాప్ లాస్ అనమాట. ఓకే, ఈ హై మన స్టాప్ లాస్.
అయితే చూసుకుంటే ఈ ఏరియాలో మనకి ఎక్కడైనా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయా, ఏ బ్రేకెట్ బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా సంథింగ్ లైక్ ఇంకా స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్ ప్రకారం ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో చూసుకోమాట. సో ఇప్పుడు చూసుకుంటే లైక్ ఇక్కడ స్ట్రక్చర్ మాకు కరెక్ట్గా రీడ్ చేయండి. లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఇలా పుల్ బ్యాక్ మళ్ళీ ఇక్కడ ఈ లోని చూడండి, ఈ స్వింగ్ ఉంది చూడండి, ఈ స్వింగ్ని చాలా డ్రాస్టిక్ ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. ఓకే, బ్రేక్ చేసిన తర్వాత లైక్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ ఇలా బ్రేక్ అయింది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో లిక్విడిటీ ఫామ్ చేసింది. ఆ లిక్విడిటీ ఏంటంటే 2 ఈక్వల్ హైస్. ఓకే, 2 ఈక్వల్ హైస్ అనేవి మార్కెట్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో రైట్, సో మనకి లైక్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉన్నది. లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉన్నదో ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్ యొక్క ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అయితే ఫిల్ అయిపోయాయి, లైక్ ఫిల్ అయిపోయాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ స్వింగ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ స్వింగ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఐసిటీ కాన్సెప్ట్లోని ఆ ఇంటర్మీడియట్ స్వింగ్లోని ఇక్కడ ఈ స్వింగ్లో మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, సో చూడండి. ఓకే, సో రైట్, అయితే సింపుల్గా ఇండ్యూస్మెంట్ బ్లాక్ ఎంట్రీ ప్రకారంగా ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా ఎంట్రీ అయిపోతారు. లైక్ ఏంటంటే ఇక స్వింగ్ రివర్స్ అయింది కదా, ఇక స్వింగ్ రివర్స్ అవుతున్నప్పుడు ఈ స్టాప్ లాస్ లైక్ ఏంటంటే ఇది ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్, దీనిలో లాస్ట్ సెల్లింగ్ క్యాండిల్ మనకి ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలాగా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అయిపోతారు. ఓకే, స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అయిపోతారు. అలా ఎంట్రీ అయితే దొరుకుతుంది ఎంట్రీ, లేదంటే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈక్వల్ లోస్ కూడా ఉన్నాయి. ఈక్వల్ లోస్ యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోనే లైక్ సెకండ్ క్యాండిల్లో డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సెకండ్ క్యాండిల్లో డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయింది. అయితే మళ్ళీ రిట్రేస్మెంట్ అవ్వలేదు, ఇక్కడ రిట్రేస్మెంట్ అవ్వకుండా డ్రాస్టిక్గా డౌన్ సైడ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయకపోతే ఇక్కడ ఈక్వలైజ్ లిక్విడిటీ ఎంట్రీ రాదన్నమాట. ఓకే, అది రేపటికి ఎప్పటికో మీకు యొక్క ఆర్డర్ బ్లాక్ ఉన్నది, రేపు ఎప్పుడైనా వచ్చేటప్పుడు అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ ప్రీ మార్కెట్ ఇప్పుడు నేను చెప్పట్లేదు కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. సో ఎలా ప్లాన్ చేస్తే ఏంటి అనేది జస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వల్ హైస్ లిక్విడిటీ ఇంకా ఉన్నది, లైక్ ఈక్వల్ హైస్ లిక్విడిటీ ఎంట్రీ లైక్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇంకా ఉన్నది. జస్ట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి ఇక్కడ వచ్చింది మాకు అంతే. అయితే మీరు అనొచ్చు ఇక్కడ నుంచి మరి డ్రాస్టిక్గా ఇక్కడ నుంచి ఇలా అప్సర్కి వస్తుంది కదా, ఇక్కడ ఏమి మరి ఇబ్బంది ఉన్నదా అంటే ఇటు సైడ్ మీకు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, ఇటు సైడ్ మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమీ లేవు. మార్కెట్ ఇంకా టోటలీ డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది, ఈ ఏరియాస్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఒక రిట్రేస్మెంట్ మాట. ఓకే, సో ఆ విధంగా చూసుకొని 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఫస్ట్ టార్గెట్ తీసుకుంటే ఇక్కడ వరకు ఇలా టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మనకి ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందా, ఈక్వలైజర్ ఇంకో ఎంట్రీ వచ్చిందా అంటే ప్రెసెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం రాలేదు. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అయితే ఎంట్రీ వస్తుంది, బట్ స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది. అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఎంట్రీ అవ్వకపోతే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ వస్తుంది, బట్ స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. అది రిస్క్ బట్టి ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ నేను, లైక్ అది చెప్తే ఇంకా మీకు కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో అందుకే లేదు, మాకు కూడా ఇలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంకా డెప్త్గా కాన్సెప్ట్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి, ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను ఆ క్లాస్ కూడా టీచ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. March 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. దట్టు ఇన్ ఇండియన్ మార్కెట్స్, చాలా తక్కువ ప్రైస్లోని దట్టు ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోండి. March 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ నెంబరు ఇక్కడే కాదు, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కావాలంటే అక్కడ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే రైట్, సో అది ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ అయితే మీకు ఎంట్రీ దొరుకుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటారు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఇంకా లైక్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇబ్బంది ఏం లేదు, టార్గెట్ కూడా ట్రైల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫుల్ లాట్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు, అయితే టోటల్గా మీరు ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు లైక్ నమ్మకం, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఇంకా టార్గెట్ ట్రైల్ చేసుకోవచ్చు, బికాస్ ఇక్కడ ఈక్వల్ హైస్ లిక్విడిటీ స్వీప్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది లిక్విడిటీ. ఈ టైప్ ఆఫ్ లిక్విడిటీ వస్తే మార్కెట్ చాలా గట్టిగా ర్యాలీ అవుతుంది. ఈ లిక్విడిటీ మాత్రం వదలకూడదు. ఓకే, సో ఈ లిక్విడిటీ వస్తే మాత్రం మార్కెట్లో చాలా మంచి ర్యాలీ వస్తుంది. దాని తగ్గట్టు న్యూస్ కూడా ఏదో సంథింగ్ ఉన్నది మనకి ఈరోజు, లైక్ ఐటీ షేర్స్ అన్ని ఫుల్గా ఫాలో అవుతున్నాయి. ఐటీ షేర్స్ గత 2 weeks నుంచి ఫుల్ ఫాలో అవుతున్నాయి, ఈ రోజు కూడా ఫుల్గా ఫాలో అవుతుందన్నమాట. దానికి ఇంకా సపోర్ట్ చేసింది.
ఈ టైప్ ఆఫ్ లిక్విడిటీ వస్తే మార్కెట్ చాలా పెద్ద అంటే లైక్ ఏంటంటే ఈ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే, సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఎంట్రీ మాట. సో ఫస్ట్ టార్గెట్ కావాలనుకుంటే ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది కూడా మంచి టార్గెట్, లైక్ ఇక్కడ చూసుకుంటే మంచిగానే మీకు రిస్క్ రివార్డ్ వస్తుంది అన్నమాట ఇక్కడికి. ఓకే, అప్రాక్సిమేట్లీ లైక్ 1:4 అలా వస్తుంది. ఇంకా ట్రైల్ అంటే లైక్ ఇంకా నమ్మకం బాగా మీకు అడ్వాన్స్డ్గా మీకు మార్కెట్ వచ్చు, మీకు నమ్మకం అనుకుంటే లైక్ ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ట్రైల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వరకే. ఓకే, ఎందుకు ఇక్కడ వరకు అంటున్నానంటే ఈ ఏరియా వరకు అంటున్నానంటే బికాస్ ఈ స్వింగ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాం. లైక్ ఓవరాల్గా ఇంకేంటంటే ఇక్కడ ఈ స్వింగ్స్ ఇంపార్టెంట్ స్వింగ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఈ లో దగ్గర ఈ లిక్విడిటీ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడైతే లైక్ మార్కెట్ ఏమి డ్రాస్టిక్గా అప్సెట్ టర్న్ అయిపోతుంది అని కాదు, బట్ స్టిల్ ఏంటంటే ఇది ఆప్షన్స్తో ప్లే చేస్తున్నాం మనం. ఆప్షన్స్తో ప్లే చేసినప్పుడు మనకి చిన్న రిట్రేస్మెంట్స్ వచ్చినా సరే మనకు వచ్చిన ప్రాఫిట్స్ పోతాయి అన్నమాట మనకి. సో ఆ విధంగా ఏంటంటే లైక్ ఈ లో దగ్గర ఈ లోపు ముందే మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో లాజిక్ ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బ్రేకర్ బ్లాక్ మిడ్ పాయింట్ ఏరియా కూడా ఉంటుంది. చూపిస్తాను ఆ బ్రేకర్ బ్లాక్ మిడ్ పాయింట్ ఏరియా అలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది చూడండి, మార్కెట్ ఆ రోజు ఎక్కడి నుంచే కదా గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయ్యి అప్సర్కి వెళ్ళింది కదా. సో చూడండి ఎగ్జాక్ట్ ఈ మిడ్ పాయింట్స్ ఎలాగా మీకు వర్కౌట్ అవుతున్నాయి ఏంటంటే అట్ ద సేమ్ టైం లోస్, అదే లైక్ స్వింగ్ లోస్ అట్ ద సేమ్ టైం మిడ్ పాయింట్ ఏరియా. ఈ మిడ్ పాయింట్ ఏరియా దగ్గర నుంచి చూడండి మార్కెట్. సో అందుకే ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవడం మంచిదని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. లేదు లైక్ మాకు ఫస్ట్ టార్గెట్ చాలనుకుంటే ఫస్ట్ టార్గెట్ వెళ్ళండి టూడేనా, లేదు సెకండ్ టార్గెట్ వరకు ట్రైల్ చేసుకుంటే అంటే టోటల్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వకుండా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి ఒక 2-3 లాట్స్లో ట్రైల్ చేసుకోవచ్చు. అంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. మీకు ఈ టైప్ ఆఫ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్న కొద్దీ మీకు కూడా ట్రైలింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సింపుల్ ఎంట్రీ, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు అనమాట. సో సింపుల్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ మాట ఈరోజు మనకి. అయితే ఒకటి లైక్ ఈక్వలైజ్డ్ ఎంట్రీ అయితే మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్లో ఇక్కడికి లైక్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. ఈ ఇంబ్యాలెన్స్ ఏవి ఫినిష్ చేయకుండా వచ్చేసింది, తర్వాత అవి రేపటికి ఎప్పుడో పనిచేస్తాయి. సో అయితే నేను దాని గురించి ఏం చెప్పట్లేదు. ప్రీ మార్కెట్ బికాజ్ ఏంటంటే నేను చెప్పడం ఆపేసాను కాబట్టి అది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో బుక్ చేసుకోండి. ఓకే, బికాజ్ నేను ఎంత కష్టపడి ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నా సరే ఎక్కడ నాకేం రెస్పాన్స్ ఏం రావట్లేదు. అట్ ద సేమ్ టైం నాకు ఎందుకు వీడియోస్ పెడుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. డైలీ 30-40 మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళు వాళ్ళకి హెల్ప్ అవుతున్న వాళ్ళు కూడా నేను అడిగిన రోజు రిక్వెస్ట్ చేస్తుంటే లైక్ చేస్తున్నారు, లేదంటే వదిలేస్తున్నారు అసలు. ఓకే, సో ఎంత బాగా ఉంటుంది లైక్ మీకు వీడియో ఉపయోగపడి కూడా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే లైక్ నాకు అసలు వీడియో పెట్టాలని కూడా అనిపించట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడో దగ్గర ఏదో చిన్న హోప్ కలుగుతుంది, ఎక్కడో దగ్గర ఏదో రోజు లైక్ ఛానల్ గ్రోత్ అవుతుంది అని చూసిన రోజు చూస్తాను. మరి ఇంకా అవ్వదు అనుకుంటే ఇంకా తర్వాత ఇంకా తుకానం సర్దేయడం అనమాట. నేను ఇంకేం చేయలేను. ఓకే, అవన్నీ తర్వాత విషయం. ఓకే ఫ్రెండ్స్, అది మాట ఈరోజు ఎంట్రీ గురించి. ఈరోజు మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీరు కూడా స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో March 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నా డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ ఉంటుంది. నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్లీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి మీరు కాల్ వాట్సాప్ చేస్తే అది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.